బిఎస్సి కొత్తగా చేసిన అవన్నీ కలిపితే 2,30,000 ఇది లెక్కేసుకో. అది ఇది కౌంట్ వేసుకున్నప్పుడు మనకి మన పాజిటివ్ అంటే అందులో 40-60 వస్తేనే వేసుకుంటున్నాడు అనుకుంటున్నాను నేను. ఇది 40 తనకు అనుకూలంగా 60% వ్యతిరేకంగా ఉంటుందని అంచనా వేసుకుంటున్నాను. ఒకటి జగన్ లెక్క ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెద్దగా లేదు, అసలు లేదనుకోవట్ల, 20-30% ఉంటది. చంద్రబాబు క్రిందసారి 70-80% ఉంది అన్నటువంటిది అంచనా వేసుకుంటున్నాడు. దానికి తోడు పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేశాడు. అంటే పథకాల రూపంలో లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు, అలాగని డబ్బులు ఎగ్గొట్టకుండా మళ్ళీ ఎలక్షన్ అప్పుడు 2,000 రూపాయలు పంచడం ప్రతి ఒక్కరికి వేసుకొచ్చాడు. అట్లాగే ఇంటి దగ్గరికి పరిపాలన తీసుకెళ్ళాడు. కాబట్టి ఈ 3 ఫ్యాక్టర్స్ కలిస్తే అవతలోడికి ఎందుకు ఓటు వేయాలి అన్న ఆలోచన వస్తుంది జనాలకి. ఈవెన్ అటు క్రిందసారి ఓటేసినోడు కూడా వాళ్ళని నమ్మరు, చంద్రబాబుని చెప్పినవి బాగా ఎక్కువే చెప్పారు ఈయనకంటే, కానీ నమ్మరు, లేదా ఒకసారి కృతజ్ఞతగా తనకేస్తారు అని నమ్ముతున్నాడు. ఆ నమ్మకం ఎంతవరకు నిజమవుతుంది అన్నటువంటి 4వ తారీఖు కానీ తెలియదు. ఇంకా పథకాల మీద ఈయనకి బలమైన హోప్ ఉందా? ఈ 5 ఏళ్లలో మనం ఇచ్చిన సంక్షేమం నన్ను నిలబెడుతుందని బలమైన హోప్ ఉందా? అందుకే నీ వ్యాఖ్యలు అంతే కదా. అది లేకపోతే ఇంకా అసలు ఎవడు రాజకీయాలు దండగ. ఎందుకంటే ఒక మనిషికి 1,000 రూపాయలు ఇస్తే వామ్మో అనుకునే రోజు, ఒక ప్రభుత్వం నుంచి ఒక క్యాష్ రావడం అనేది చాలా గొప్ప విశేషం. అలాంటిది ఇంత క్యాష్ చేతికి వచ్చిన తర్వాత 100లు కాదు 1,000 రూపాయలు, 1,000 కాదు లక్షల రూపాయలు అంత చేతికి ఇచ్చిన తర్వాత కూడా